పోలీసులు వైసీపీ నాయకుల జోలికి రావద్దని జక్కంపూడి రాజా అన్నారు. తమ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడితే సహించేది లేదని తెలియజేశారు. కర్నూలులో పోలీసుల వేధింపులు మితిమీరిపోతున్నాయని, హద్దులు దాటి వైసీపీ నేతలను కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నారని పేర్కొన్నారు. వైసీపీ కార్యకర్తల జోలికి వస్తే తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్యకర్తల ఇంటి వద్ద కాపలా కాసేలా చేస్తామని హాట్ కామెంట్స్ చేశారు. ఎవరైతే ఈ శేషయ్య అనేటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నాడో ఇతను కేవలం ఒక అండర్స్టాండింగ్తో ఒక ల్యాండ్ సెటిల్మెంట్ల కోసం మట్కా దందాల్ని నిర్వహించడం కోసం ఈ కర్నూలు నగరంలో మరి ఇక్కడికి వచ్చి అతను 3 టౌన్ బాధ్యతల్ని చేపట్టడం జరిగింది. అతని మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. సతీష్కి సంబంధించినటువంటి కేసులో కూడా తగినటువంటి న్యాయం చేయలేదు. బట్ ఈవేళ ఎవరైతే కాకి చొక్కా వేసుకుని పచ్చ చొక్కా కార్యకర్తల మాదిరిగా పనిచేస్తా ఉన్నారో రేపన్న నాడు వస్తుంది, ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడతారనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ బాలుని ఏదైతే ఈవేళ ఇబ్బంది పెట్టినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ రేపు వచ్చేటటువంటి 5 ఏళ్ళు 2029 నుంచి 34 వరకు అతను ఒంటి మీద కాకి చొక్కా ఉంటే వాంఛితమే ఎవరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమే కాదు అని చెప్పి కూడా